హాయ్ అండి. నమస్తే. నక్కి దాక్కుంది 5వ భాగం. అదే సరికొత్త ఫ్లిమత్ కారు. గంటకి 80 మైళ్ళ స్పీడ్ పోగలదు. ముందు సీట్లో ఒక పురుషుడు, ఒక స్త్రీ ఉన్నారు. వెనక సీట్ నిండా సామాన్లున్నాయి. కత్తిరించుకున్న జుట్టు, నైలాన్ చీర, ఒంటికి అతుక్కున్న జాకెట్టు, కనుబొమ్మలకి పెదవులకి రంగు. చాలా అందమైన స్త్రీ. ఆమె పక్కన కూర్చున్నతను దాదాపు 6 అడుగుల పొడుగు మనిషి. ఆ పొడుక్కి తగ్గ లావు, ఖరీదైన బట్టలు వేసుకున్నాడు. ఇంకా ఎంత దూరం? అడిగిందామె బద్ధకంగా. ఇంకో 50 మైళ్ళు. ఓ సిగరెట్ వెలిగించి ఇలా అయ్యి అన్నాడతను. ఆమె గ్లవ్ బాక్స్లోంచి సిగరెట్టు డబ్బా తీసి అందులో నుంచి ఒక సిగరెట్ ఏరి లైటర్తో వెలిగించి అతనికిచ్చింది. అతను గట్టిగా పొగ పీల్చి చాలా చలిగా ఉంది కదూ అన్నాడు. అవును. తిన్నగా మద్రాసుకు వెళ్లకుండా మధ్యలో ఈ యాత్ర ఎందుకు పెట్టావంట? అడిగిందామె. అతను నవ్వి, నేను 6 ఏళ్లప్పుడు వచ్చేశాను ఈ ఊరు నుంచి. మళ్ళీ ఈ ఊరికి ఎప్పుడూ వెళ్ళలేదు. ఓసారి చూద్దామనిపించింది. మా అమ్మ నాన్న వాళ్ళ పూర్వీకులు పెరిగిన ఊరిది అన్నాడు. నిన్నిప్పుడు ఎవరు గుర్తుపడతారు? ఎవ్వరూ గుర్తుపట్టలేరు, అందుకే. ప్రఖ్యాత సినిమా నటుడు అమరేంద్ర తన స్వగ్రామం చూడడానికి 25 ఏళ్ల తరువాత తన భార్య ప్రఖ్యాత సినిమా నటి భారతితో వెళ్తున్నాడు అని పత్రికల్లో వెయ్యకపోతే నీకేం తృప్తి అని నవ్వింది భారతి. అతను నవ్వి, భారతి, నిజంగానే మా ఊరు చూడాలనుంది అన్నాడు సీరియస్గా. నీకు అలాగే ఉంటుంది. పాపం ఆ రాఘవన్ ఫిలిమ్స్ వాళ్ళు కాల్షీట్స్ రేపు ఉండవని జ్ఞాపకం ఉంటేగా. రేపటికి మద్రాసు చేరుకోము. అమరేంద్ర జవాబు చెప్పాడు. అంతలో రోడ్డు మీద అడ్డంగా ఒక మనిషి నిలబడి కారాపమని చెయ్యి ఊపడం భారతి చూసి, ఎవరో పాపం ఏం కష్టం వచ్చిందో కారాపమంటున్నాడు అంది. ఆపడం మంచిది కాదు అన్నాడు అమరేంద్ర. భారతి హేళనగా నవ్వి, 10 మంది బందిపోటు దొంగల్ని ఒక్కడవే చిత్తు చేసే ప్రతాపమంతా సినిమాల్లోనే అన్నమాట అంది. అమరేంద్ర మొహం ఎర్రబడింది. చటుక్కున సడన్ బ్రేక్ వేసి, ఎందుకు కారాపమనే సంజ్ఞ చేశావు? అడిగాడు రోడ్డు మీద నిల్చున్న మనిషిని. అతను జవాబు చెప్పలేదు. చేతిలో ఉన్న పిస్తోలు అమరేంద్ర తలవైపు గురిపెట్టి ఉంచి, కారు వెనక తలుపు తెరిచి ఎక్కి కూర్చుని త్వరగా పోని అన్నాడు. ఏమిటి డబాయింపు? నీతో చర్చించేందుకు నాకు టైం లేదు, త్వరగా పోని, లేదా నిన్ను షూట్ చేసి కారు నేను తీసుకుపోతాను అన్నాడతను. అతను రాఘవన్. భారతి వెనక్కి తిరిగి చూసింది. దుమ్ము కొట్టుకుని మాసిపోయిన బట్టలు, రేగిన జుట్టు, పీకిపోయిన మొహం. అతన్ని చూడగానే ఆమె ఒళ్ళు జలధరించింది. ఓ సిగరెట్ వెలిగించి ఇలా అయ్యి అడిగాడు రాఘవన్. సిగరెట్ చాలా, తాంబూలం కూడా కావాలా? అడిగింది భారతి కోపంగా. ఉంటే తాంబూలం, తర్వాత ఒక ముద్దు కూడా ఇయ్యి అన్నాడు రాఘవన్ నవ్వుతూ. రాత్రంతా కన్నుమూయకుండా కారు డ్రైవ్ చేస్తూనే ఉన్నారు. అలసిపోలేదు? అడిగింది రాజ్యలక్ష్మి భర్తని. అప్పుడే, ఇంకా ఒక రోజంతా డ్రైవ్ చేయగలను అన్నాడు శర్మ నవ్వుతూ. తరువాత 2 రోజులు పడక వేస్తారు. మీకే చేయలేక నేను చేస్తాను. 60 వచ్చిందని మీకు జ్ఞాపకమైనా ఉండదు. ఇంకా 25 ఏళ్ల కుర్రాడికి మళ్ళీ ప్రవర్తిస్తే ఎలా అన్నది రాజలక్ష్మి నవ్వుతూ. ఆమెకు 50 ఏళ్లుంటాయి. మెళ్ళో నల్లపూసల దండ, చంద్రహారం, చేతులకి బంగారు గాజులు, కనకాంబరం పట్టుచీర, పచ్చటి ఒంటి రంగు, కాణీ కాసంత కుంకుమ బొట్టు, కళకళలాడుతున్న మొహం. కనీసం 10 గంటలకైనా మనం బెంగుళూరు చేరుకోవాలి. 11 గంటలకి కాన్ఫరెన్స్ అని మర్చిపోయావా అన్నాడు శర్మ. మర్చిపోలేదు. కారొద్దు, రైల్లో వెళదామని నేను చెప్పిన విషయమూ మర్చిపోలేదు. రైల్లో బయలుదేరి ఉంటే తమని కూడా ఎందుకు తీసుకుని బయలుదేరతాను? పోనీ ఇంట్లోనే ఉండేదాన్ని. శర్మ అర్భకుడిలా కనిపిస్తాడు. 5 అడుగుల 4 అంగుళాల పొడవు, సన్నగా ఉంటాడు. పలుచని మొహం, మంచి ఆస్తిపరుడు. ఊటీలో ఉంటున్నాడు. సొంత ఇల్లుంది. నవలా రచయిత. కన్నడ, తెలుగు, తమిళ రచయితల సమావేశానికి వెళ్తున్నాడు. ఆ వేళ అతను ప్రసంగించాలి. అతని అంబాసిడర్ కారు 50 మైళ్ళ స్పీడున వెళ్తుంది. ఊటీ నుంచి బెంగుళూరు చాలాసార్లు కారులో వెళ్లడం వల్ల తోవ బాగా తెలుసు. లక్ష్మి, ఇంకో 20 మైళ్ళు వెళ్తే సిరిమంగళం అనే ఊరొస్తుంది. ఆ ఊళ్ళో ఓ చిన్న హోటల్ ఉంది. ఇడ్డెన్లు చాలా బాగుంటాయి అన్నాడు శర్మ. ఇడ్డెన్ల విషయం ఎలా ఉన్నా నాకు కాఫీ కావాలి అన్నదామె. అయితే ఇంకా త్వరగా వెళ్దాం అని స్పీడు హెచ్చించాడు శర్మ. వేడివేడిగా ఈ ఓవల్టీన్ తాగండి ముందు అన్నాడు డాక్టర్ శ్రీకాంత్. సులోచన శ్రీకాంత్ని సూటిగా కళ్ళలోకి చూసి, మీకు చాలా శ్రమిస్తున్నాను అంది. శ్రమ? నేను ఓవల్టీన్ తాగే వేళయింది అని తన ఓవల్టీన్ ఒక గుటక మింగి, తాగండి చల్లారిపోతుంది అన్నాడు శ్రీకాంత్.
సులోచన ఓవల్టీన్ తాగేసి ఖాళీ కప్పు నేల మీద పెట్టి ఇంక వెళ్తాను అని లేచి నిల్చుంది. శ్రీకాంత్ సులోచనని ఆపాదమస్తకము పరీక్షగా చూశాడు. మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం కల్పించుకుంటున్నందుకు క్షమించండి. మీరేదో చిక్కుల్లో ఉన్నట్టున్నారు. నేను మీకు సహాయం చేయగలిగినా చేయలేకపోయినా నాతో చెబితే మీకు కనీసం కొంత మనశ్శాంతి కలగొచ్చు అన్నాడు. సులోచన 5 నిమిషాల పాటు మౌనంగా ఉండి చెబుతాను, నేను ఏం చేయాలో తోచటం లేదు, మీ సలహా కావాలి అని చెప్పడం ప్రారంభించింది. గణేశన్ జనార్దన్ని హత్య చేసిన రాత్రి నుంచి అప్పటి వరకు జరిగిందంతా వివరంగా చెప్పింది. ఆ పిస్తోల్ తీసి అవతల పెట్టు, నువ్వు ఎక్కడికి వెళ్లాలో చెబితే అక్కడ దింపుతాం అంది భారతి. రాఘవన్ నవ్వి, పిస్తోలు నా చేతిలో ఉంటే మీకు వచ్చిన కష్టమేమీ లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను చెప్పినట్లు చేస్తారు. త్వరగా పోని, స్పీడ్ ఎక్కించు. ప్లిమంత్ కారు 40 మైళ్ల కన్నా స్పీడ్గా పోలేదా అని అమరేంద్రను గద్దించాడు. అమరేంద్ర స్పీడ్ ఎక్కించాడు. వెనక సీట్లో పిస్తోలు పట్టుకుని కూర్చున్న రాఘవన్ రియర్వ్యూ అద్దంలో స్పష్టంగా కనిపిస్తున్నాడు. కారాపు, వీడి డబ్బాయింపేమిటో చూద్దాం, 4 తన్ని కారులో నుంచి గెంటెయ్యి అంది భారతి కోపంగా. షు, ఊరుకో భారతి, ఈ రౌడీ వెధవతో పేచి ఎందుకు అన్నాడు అమరేంద్ర. ఈసారి అలాంటి మాటలు అన్నారంటే పళ్ళు ఊడిపోతాయి, జాగ్రత్త అని అమరేంద్ర చెంప మీద ఒక్క దెబ్బ వేశాడు రాఘవన్. అమరేంద్ర వెనక్కి తిరిగి చూడనైనా లేదు, మాట్లాడనూ లేదు. భారతి వెనక్కి తిరిగి చటుకున్న రాఘవన్ చెయ్యి పట్టుకుంది. ఏ పిల్ల, జాగ్రత్త అని రాఘవన్ భారతిని వెనక్కి తోశాడు. భారతి డాష్బోర్డు మీద పడింది. నీకు చిరుతపులికుండే రోషం ఉందే, దెబ్బతిన నీ మొగుడు కిక్కురుమనకుండా ఉంటే నీకెందుకు ఈ రోషం? జాగ్రత్త సుమా, నిష్కారణంగా నువ్వు నీ మొగుడు చేస్తారు అన్నాడు రాఘవన్. భారతి, కొంచెం ఓపిక పట్టు, ఇతను ఎక్కడ దిగాలో అక్కడ దించేసి మనం వెళ్ళిపోదాం అన్నాడు అమరేంద్ర. భారతి కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. మనల్ని కాల్చి చంపే ధైర్యం ఉందా వీడికి? నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అంది. వీడికి ఆ ధైర్యం ఉందో లేదో తెలుసుకోవడం ఎలా? వీడు కాల్చిన తర్వాతే తెలుస్తుంది. వద్దు, నువ్వు ఊరుకో అన్నాడు అమరేంద్ర. రాఘవన్ విరగబడి నవ్వుతూ, ఏ పిల్ల, కారులో రేడియో ఉందా, ఆన్ చెయ్యి అన్నాడు. భారతి కదల్లేదు. నువ్వు ఆన్ చెయ్యి అన్నాడు రాఘవన్ అమరేంద్రని ఉద్దేశించి. అమరేంద్ర రేడియో స్విచ్ వేశాడు. అప్పుడే తెలతెలవారుతుంది. ఆకాశవాణి స్వాగత వాయిద్య సంగీతం వినబడుతుంది. 5 నిమిషాల తరువాత సంగీతం ఆగిపోయింది. వార్తలు చెప్పడం ప్రారంభించారు. నిన్న రాణిపేటలో ఒక పోలీసు ఉద్యోగిని, పెట్రోల్ బంకు కుర్రాన్ని కాల్చి చంపిన 2 దుండగుల్లో ఒకడు మాత్రం తప్పించుకుని పారిపోయాడు అన్న విషయం శ్రోతలకు తెలిసిన విషయమే. తప్పించుకుపోయిన అతని పేరు రాఘవన్. జనార్దన్ హత్యానేరానికి శిక్ష విధించబడిన గణేశన్ బంధువని, గణేశన్ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన సులోచన అనే యువతిని హత్య చేయడానికి రాఘవన్ వెళుతున్నాడని పోలీస్ అధికారుల అనుమానం. రాఘవన్ బెంగుళూరు ప్రాంతాలకు వెళ్లి ఉంటాడని కొన్ని సూచనలను బట్టి పోలీసులు ఊహించారు. ప్రాణానికి తెగించిన మనిషి అతను. జాగ్రత్తగా ఉండమని అందరికీ హెచ్చరిక. ఆపేయి అన్నాడు రాఘవన్ నవ్వుతూ. నువ్వేనా రాఘవన్ అడిగింది భారతి. ఆనవాళ్ళేమైనా కావాలా ఎదురు ప్రశ్న వేశాడు రాఘవన్. ఆ సులోచన అనే అమ్మాయిని చంపడానికైనా బయలుదేరావు? అవును. నీకేమిటి ప్రయోజనం? నిన్ను ఎలాగూ పట్టుకుంటారు. నన్ను పట్టుకుంటే ఉరి తీస్తారు. ఒకళ్ళని చంపినా 10 మందిని చంపినా శిక్ష ఒక్కటేగా. సులోచనను చంపితే నీకేమిటి ప్రయోజనం? కసి. దానివల్లే గణేశన్కి శిక్ష పడింది. దానివల్లే నేను ఈ స్థితికి వచ్చాను. దాన్ని చంపి తీరతానని ఒట్టు పెట్టుకున్నాను. సులోచన ఎక్కడుందో తెలుసా? సిరిమంగళంలో ఉంది. అయితే నువ్వు సిరిమంగళంలో దిగేస్తావా? అవును, మీరు నాతో పాటే దిగుతారు. ఎందుకు? నేనేం పసిపిల్లాన్ని అనుకున్నావా పిల్ల? నేను కారు దిగి వెళ్ళిపోగానే నువ్వు, ఆడంగిలేకే అయిన నీ మొగుడు కలిసి ఊళ్ళో అందరికీ చెప్పి పోలీసుల్ని పిలిపించి నన్ను పట్టిస్తారు. అమరేంద్ర చిన్నగా దగ్గి, మేము మా దారిని వెళ్ళిపోతామని నీకు మాటిస్తాం అన్నాడు. నీ మాట ఎవరు నమ్ముతారు? అయితే ఏం చేస్తావు? నీతో పాటు మమ్మల్ని తీసుకువెళ్ళి ఏం చేస్తావు? చెబుతానుగా, సిరిమంగళం వచ్చేసాం, ఇంకో మైలే ఉంది అన్నాడు రాఘవన్. ప్లిమత్ కారు మూల రోడ్డు చేరుకుంది. అప్పుడే కొంచెం వెలుగొచ్చింది గాని ఇంకా మసకమసగ్గానే ఉంది. రామయ్య హోటల్ బోర్డు దూరంగా కనిపిస్తుంది. హోటల్ పక్కనున్న సైకిల్ షాప్ ఇంకా తెరవలేదు. రోడ్డు మీద జనం లేరు. హోటల్ కూడా మూసే ఉంది. ఆ హోటల్ ముందాపు అన్నాడు రాఘవన్. అమరేంద్ర రామయ్య హోటల్ ముందు కారాపాడు.
ఇద్దరూ దిగి హోటల్ తలుపు తట్టండి. పిచ్చి వేషాలు వేయకండి. నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తాను, జాగ్రత్త అన్నాడు రాఘవన్. అమరేంద్ర, భారతి కారు దిగారు. వాళ్ళ వెనకే రాఘవన్ కూడా కారు దిగాడు. అతని చేతిలో పిస్తోలున్నదని వాళ్ళిద్దరూ మర్చిపోలేదు. హోటల్ తలుపు తట్టారు. రామయ్య తలుపు తీశాడు. అప్పటికే స్నానం చేసి విభూతి పెట్టుకుని తెల్లని బట్టలు కట్టుకున్నాడు. రండి రండి, ఇప్పుడే ఇడ్డెన్లు వేస్తున్నాను, 5 నిమిషాల్లో తయారవుతాయి అన్నాడు రామయ్య అమరేంద్రని, భారతిని చూసి. ఇద్దరు లోపలికి వెళ్లారు. వాళ్ళ వెనకే రాఘవన్ కూడా లోపల ప్రవేశించి తలుపు మూసేశాడు. ఆ, తలుపు మూయనక్కర్లేదు, హోటల్ తెరిచేశాను, తెరిచే ఉంచండి అన్నాడు రామయ్య. రాఘవన్ పిస్తోలు రామయ్య వైపు గురిపెట్టి తలుపు మూసే ఉండాలి, జరుగు, ఆ మూలకు వెళ్ళి నిల్చో అన్నాడు. రామయ్య కాళ్ళు గజగజలాడాయి. కళ్ళప్పగించి చూశాడు రాఘవన్ని. మీరు చాలా పొరపాటు చేశారు అన్నాడు శ్రీకాంత్. సులోచన కళ్ళప్పగించి అతన్ని చూసి, ఏం చేయను, అంతకన్నా ఏం చేయగలను అంది దీనంగా. పోలీసులు మీరు అనుకున్నంత అసమర్థులు కారు. మీ రక్షణ గురించి నిర్లక్ష్యం చేస్తున్నారు అని మీకు అనుమానం కలిగి ఉంటే పెద్ద ఉద్యోగిని కలుసుకుని చెప్పవలసింది. అంతేగాని మద్రాసు నుంచి పారిపోకూడదు. ముక్కు మొహం ఎరుగని మనిషిని వివాహం చేసుకోవడం ఇంకో తప్పు అన్నాడు శ్రీకాంత్. ఇప్పుడు ఏం చేయమంటారు? పోలీసులకి రిపోర్ట్ చేయండి. వెంటనే మీకు రక్షణ ఏర్పాట్లు చేస్తారు. అయ్యయ్యో, పోలీసుల కన్నా రాఘవన్నే ముందొస్తాడు. శ్రీకాంత్ ఆమెను జాలితో చూశాడు. తొందరేమీ లేదు, బాగా ఆలోచించండి. ఏం చెయ్యాలో తెల్లారిన తర్వాత తేల్చుకోవచ్చు. ఈ రాత్రికి ఇక్కడే పడుకోండి. సులోచన జవాబు చెప్పలేదు, తల వంచుకుంది. తలుపులు లోపల గడియ పెట్టుకోండి అని లేచి నిల్చున్నాడు శ్రీకాంత్. మీరు అడిగింది సులోచన. నేను ఆ గొడ్లపాకలో పడుకుంటాను. ఇద్దరం ఒకే ఇంట్లో పడుకోవడం సభ్యత కాదు. ఎవరైనా ఏమైనా అనుకుంటారు. గొడ్లపాకలోనా? గొడ్లు లేవులేండి, ఒక మంచం ఉంది. రాత్రిలో వచ్చే పేషెంట్లు పడుకోవాల్సి వస్తే పడుకునేందుకు మంచం ఏర్పాటు చేశాను. పోనీ నేనే గొడ్ల సావిట్లో పడుకుంటారా? తలుపు లేదు అని శ్రీకాంత్ లేచి 2 అడుగులు వేశాడు. శ్రీకాంత్ గారు పిలిచింది సులోచన. అంటూ వెనక్కి తిరిగాడు శ్రీకాంత్. ఇద్దరి కళ్ళు కలిశాయి. మాటలతో చెప్పుకోలేని విషయాలు వాళ్ళ కళ్ళు రహస్యంగా మాట్లాడుకుంటున్నాయి. ఏమీ లేదు అన్నది సులోచన దీనంగా. శ్రీకాంత్ ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. వచ్చేశాం అన్నాడు శర్మ. ఎక్కడికి అడిగింది రాజలక్ష్మి. ఇంకెక్కడికి, హోటల్కి, దిగు అని రామయ్య హోటల్ ముందు కారు ఆపాడు శర్మ. ఇంకో కారు కూడా ఆగుందే అన్నది రాజలక్ష్మి హోటల్ ముందు ఆగి ఉన్న ఫ్లిమత్ కారు చూసి. నేను చెప్పలేదు, ఇది చాలా గొప్ప హోటలు. ఇక్కడ ఇడ్డెన్లు తినడానికి కార్లలో ఢిల్లీ నుంచి కూడా వస్తారు అన్నాడు శర్మ నవ్వుతూ. లండన్ నుంచి రారు అంటూ రాజలక్ష్మి కారు దిగి హోటల్ మూసేసుందే అంది. తలుపు తడితే సరి అని శర్మ చకచక తలుపు దగ్గరకు వెళ్ళి తలుపు తట్టాడు. ఎవరో చూడు అన్నాడు రాఘవన్. రామయ్య బెదురుతూ కదల్లేదు. నిన్నే, ఆ కిటికీలోంచి చూడు గద్దించాడు రాఘవన్. రామయ్య కిటికీ దగ్గరకు పోయి చూసి, ఎవరో ప్రయాణికులు కారులో వచ్చారు అన్నాడు. ఎంతమంది? ఒక ముసలాయన, ముసలామే. తలుపు తీసి లోపలికి రమ్మను. పిచ్చి వేషాలు వేయక, పిస్తోలు నీ వీపుకు సూటిగా గురిపెట్టి ఉంచాను అన్నాడు రాఘవన్. రామయ్య తలుపు తీసి రండి అన్నాడు నెమ్మదిగా. ఇంకా హోటల్ తెరవలేదా? ఇడ్డెన్లున్నాయా అంటూ శర్మ భార్యతో లోపలికొచ్చాడు. తలుపు మూసి గడియపెట్టు అరిచాడు రాఘవన్. శర్మ అటు తిరిగి చూశాడు. చెరో కుర్చీలో కూర్చుని ఉన్న అమరేంద్రను, భారతిని బల్ల మీద కూర్చుని పిస్తోలుతో రామయ్యను బెదిరిస్తున్న రాఘవన్ని చూసి ఏమిటి గొడవ అడిగాడు. నువ్వు నీ ముసలిది వెళ్ళి ఆ 2 కుర్చీల్లో వాళ్ళిద్దరి పక్కన కూర్చోండి అన్నాడు రాఘవన్. కూర్చుంటాం, ముందు అసలు విషయం ఏమిటో చెప్పండి అన్నాడు శర్మ. ముందు వెళ్ళి కూర్చుంటారా లేదా అడిగాడు కోపంగా రాఘవన్. రాజ్యలక్ష్మి భర్త చెయ్యి పట్టుకుని లాగి రండి అంది. రామయ్య, మీ ఊళ్ళో డాక్టర్ ఉన్నాడా అడిగాడు రాఘవన్. ఉన్నాడండి రామయ్య వినయంగా జవాబు చెప్పాడు. ఎంత దూరం? 1/2 ఫర్లాంగు దూరం అండి. ఏయ్, నువ్వు లేచి నిల్చో అన్నాడు రాఘవన్ అమరేంద్రను చూసి. స్కూలు పిల్లాడు టీచర్ చెప్పగానే లేచి నిల్చున్నట్లు చటుక్కున లేచి నిల్చున్నాడు అమరేంద్ర. తరువాత రామయ్య వైపు తిరిగి, ఆ డాక్టర్ ఎక్కడుంటాడో గుర్తు చెప్పు అన్నాడు రాఘవన్. రామయ్య చెప్పాడు. సరిగ్గా విన్నావా అడిగాడు రాఘవన్ అమరేంద్రని.
విన్నాను. నువ్వు వెళ్ళి ఆ డాక్టర్ని పిలుచుకురావాలి, తెలిసిందా? నీ భార్య చెయ్యి విరిగిందని కట్టుకట్టడానికి రమ్మని చెప్పు. ఇంకెవరిని తీసుకురాక. ఎవరికైనా చెప్పావా? పోలీసులకి కబురు చేయడానికి ప్రయత్నించావా? నీ భార్య ప్రాణం దక్కదు. నేను ప్రాణానికి తెగించిన మనిషిని. వెళ్ళు అన్నాడు రాఘవన్. అమరేంద్ర భార్యను చూస్తూ నిల్చున్నాడు. వెళ్ళదలుచుకోకపోతే చెప్పు. ఇద్దరిని ఇప్పుడే కాల్చి చంపేస్తాను. మీ అందరినీ కాల్చి చంపేసి నేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాను. పోనీ పాపం కదా అని చూస్తున్నాను అన్నాడు రాఘవన్. అమరేంద్ర భార్యను జాలిగా చూశాడు. భారతిని వదిలి వెళ్ళడం అతనికి ఇష్టం లేదు. తను వచ్చేలోగా ఏం జరుగుతుందో. భారతి కోపిష్టిది, తొందరపాటు మనిషి. వెళ్ళండి. అన్నిటికీ తెగించిన మనిషి అతను. ఎదురు చెప్పడం మంచిది కాదు. మీ భార్యని నేను చూస్తూ ఉంటాను అన్నాడు శర్మ. నేను వచ్చే వరకు కదలకుండా మాట్లాడకుండా కూర్చో అని భార్యకు చెప్పి అమరేంద్ర హోటల్లోంచి బయటికి నడిచాడు. సులోచన తెల్లారి నిద్రలేచి పరిసరాలు చూసి కొన్ని నిమిషాల పాటు ఎక్కడున్నది, ఏం జరిగింది జ్ఞాపకం రాక తికమక పడింది. తరువాత జరిగిందంతా నెమ్మదిగా జ్ఞాపకం వచ్చింది. గత రాత్రి ఎవరో వచ్చి తలుపు తట్టారు. తను కిటికీలోంచి చూసింది. తన భర్త గోవర్ధనం మెట్ల మీద నిల్చున్నాడు. తను పలకలేదు. కాసేపు తలుపు తట్టి ఎవరూ ఇంట్లో లేరనుకుని వెళ్ళిపోయాడు. తరువాత కాసేపటికి తనకు నిద్ర పట్టింది. శ్రీకాంత్ ఇంకా నిద్రలేవలేదు. సులోచన స్టవ్ ముట్టించి వంటింట్లోకి వెళ్ళి వెతికింది. పాలపొడి డబ్బా కనిపించింది. కాఫీ చేయడానికి పూనుకుంది. ఎవరో వచ్చి తలుపు తట్టారు. ఎవరో తెలుసుకోకుండా సులోచన తలుపు తెరవదలుచుకోలేదు. ఎవరో కొత్త మనిషి ఫుల్ సూట్లో ఉన్నాడు. ఎక్కడో చూసిన మొహం. చటుకున జ్ఞాపకం వచ్చింది. హీరో అమరేంద్ర. ఎవరు కావాలి అడిగింది సులోచన. డాక్టర్ గారు. లేరు. ఎక్కడుంటారు? అర్జెంటు. ఆ గొడ్లపాకలో ఉన్నారు, చూడండి. అమరేంద్ర గొడ్లపాకలోకి వెళ్ళి 2 నిమిషాల్లో శ్రీకాంత్తో తిరిగొచ్చాడు. సులోచన తలుపు తీసింది. డాక్టర్ శ్రీకాంత్ సమక్షంలో ఆమెకు ఎక్కడలేని ధైర్యమూ వచ్చింది. ఆయన ఉండగా తనకు ఎటువంటి హాని జరగదని మొండి ధైర్యం. నేను వెళ్తున్నాను. ఈయన భార్యకు చెయ్యి విరిగిందట. రామయ్య హోటల్లో ఉన్నారట. తలుపు వేసుకోండి అన్నాడు శ్రీకాంత్ సంచి తీసుకుంటూ. కాఫీ తాగి వెళ్ళండి. రామయ్య హోటల్కేగా వెళ్తున్నాను, అక్కడ తాగుతాను అని శ్రీకాంత్ అమరేంద్రతో వెళ్ళిపోయాడు. సులోచన తలుపు లోపల గడియ పెట్టుకుంది. గుడ్. బుద్ధిమంతుడికి మళ్ళీ డాక్టర్ని తీసుకొచ్చావన్నమాట అన్నాడు రాఘవన్. శ్రీకాంత్ అమరేంద్ర లోపలికి రాగానే. పేషెంట్ ఏది అడిగాడు శ్రీకాంత్ అమరేంద్రని చూసి. ఐఎమ్ సారీ డాక్టర్, అబద్ధం చెప్పాను. నా భార్యకి కాదు చెయ్యి విరిగింది, ఇతనికి. ఎవరికైతేనే అతని కోసమైనా వచ్చేవాణ్ణి, అబద్ధం ఎందుకు చెప్పారు అడిగాడు శ్రీకాంత్ అర్థం కాక. ఇతను పిస్తోలు చూపించి బెదిరించి మిమ్మల్ని పిలుచుకురమ్మని నన్ను పంపించాడు. నా భార్య ఇక్కడుంది. నా భార్య చెయ్యి విరిగిందంటే మీరు వస్తారని అట్లా చెప్పాను. చాలు చాలు, కథలు చెప్పుకుంటూ ఉంటే వినడానికి టైం లేదు. తొందరగా నా చేతికి కట్టుకట్టాలి. ఆ బ్యాగ్ తీసుకుని ఇలారా అన్నాడు రాఘవన్. డాక్టర్ శ్రీకాంత్ రాఘవన్ని పరీక్షగా చూసి, ఎవరు నువ్వు, ఎందుకు అందరినీ బెదిరిస్తున్నావు అని అడిగాడు. రాఘవన్ నవ్వాడు. నా పేరు రాఘవన్. రాణిపేటలో ఒక పోలీస్ ఆఫీసర్ని షూట్ చేసి వచ్చాను. ఇంకా వివరాలు కావాలా? చేతికి కట్టుకడతావా అని అడిగాడు శ్రీకాంత్ని. అతని పేరు వినగానే శ్రీకాంత్ చకితుడయ్యాడు. సులోచన చెప్పినప్పుడు ఆ రాఘవన్ ఇంత దగ్గరలో ఉన్నాడు అనుకోలేదు. ఆల్ రైట్ అంటూ శ్రీకాంత్ రాఘవన్ దగ్గరకు వెళ్ళి బ్యాగు బల్ల మీద పెట్టి ఓరకంట రాఘవన్ని చూశాడు. రాఘవన్ ఒక చేతిలో పిస్తోలు పట్టుకుని సూటిగా డాక్టర్ మెడ మీదకి గురిపెట్టి ఉంచాడు. శ్రీకాంత్ సిరంజి తీశాడు. వద్దు, ఇంజెక్షన్ అవసరం లేదు అన్నాడు రాఘవన్. ఎముక సరిచేస్తున్నప్పుడు విపరీతమైన నొప్పి పుడుతుంది, తట్టుకోలేవు. నిజమే, కానీ నువ్వు ఏ మత్తు మందో ఇంజెక్షన్ ఇస్తే? ఇంజెక్షన్ అవసరం లేదు, బాధ ఓర్చుకుంటాను. చేతికి కట్టు. డాక్టర్ శ్రీకాంత్ ద్వారా తమకు ఈ దుర్మార్గుడి నుంచి విముక్తి కలుగుతుంది అని ఆశించిన వాళ్ళందరూ మొహాలు వేళ్లాడేశారు. చెయ్యి విరిగిన వెధవ ఒక్కడు. మీరందరూ మగాళ్ళున్నారు, వాడు చెప్పినట్టు చేయడం ఏమిటి అంది భారతి కోపంతో. నీకున్న పౌరుషం నీ మొగుడుకు లేదు, ఏం చేయమంటావు అన్నాడు రాఘవన్. డాక్టర్ శ్రీకాంత్ బ్యాండేజీ క్లాత్ సంచిలోంచి తీసి బల్ల మీద పెట్టి చెయ్యి ఇలాతే అన్నాడు. గుడ్. డాక్టర్, పిచ్చి వేషాలు వెయ్యక, అనవసరంగా ప్రాణాలు బలివ్వకు. నీ పని నువ్వు చేసుకుని వెళ్ళిపో అని చెయ్యి చాపాడు రాఘవన్.
శ్రీకాంత్ బాగా దగ్గరకు జరిగి విరిగిన చేతిని వేళ్లతో తడిమి చూశాడు. రాఘవన్ రెండో చేతిలో పిస్తోలు పట్టుకుని శ్రీకాంత్ తలకి గురిపెట్టాడు. శ్రీకాంత్ విరిగిన చెయ్యిని కొంచెం లాగాడు. అబ్బా అని ఒక క్షణం కళ్ళు మూశాడు రాఘవన్. అదే అవకాశం అనుకుని శ్రీకాంత్ రాఘవన్ చేతిలో పిస్తోలు ఎగరగొట్టడానికి ప్రయత్నించాడు. కానీ రాఘవన్ చెట్టుకున్న పిస్తోలున్న చెయ్యి వెనక్కి లాగి కాలితో డాక్టర్ డొక్కలో తన్నాడు. శ్రీకాంత్ ఆ తన్నుకి దూరంగా ఎగిరిపడ్డాడు. లేచి నిల్చో అన్నాడు రాఘవన్. శ్రీకాంత్ లేచి నిల్చున్నాడు. ఇలారా. శ్రీకాంత్ రాఘవన్ దగ్గరకు వెళ్ళాడు. పిస్తోలు వెనక్కి తిప్పి పిడితో శ్రీకాంత్ నోటి మీద ఒక దెబ్బ కొట్టి చెట్టుకున్న పిస్తోలు మళ్ళీ మామూలుగా పట్టుకుని గురిపెట్టాడు. శ్రీకాంత్ పెదిమ చిట్లి రక్తం కారుతుంది. ఇది హెచ్చరిక. ఈసారి పిచ్చి వేషాలు వేసావంటే ప్రాణం దక్కదు అన్నాడు రాఘవన్. శ్రీకాంత్కి కోపమైతే రెచ్చిపోయింది గాని పిస్తోలు పట్టుకున్న మనిషిని ఏం చేయగలడు? అవకాశం కోసం కాచుకున్నాడు. ఏ పిల్ల నువ్విలరా అన్నాడు రాఘవన్ భారతిని. ఎందుకు అన్న ప్రశ్న ఏమిటి? ఇలారా. వెళ్ళు భారతి, ఆ రౌడీతో పేచి ఎందుకు అన్నాడు అమరేంద్ర. ఎందుకో చెబితే గాని రాను అన్నది భారతి కోపంగా. పిస్తోలు నీ మీద గురిపెట్టి ఉంచుతాను. ఈ డాక్టర్ పిచ్చి వేషాలు వేస్తే పిస్తోలు పేలుతుంది, ఇద్దరు చేస్తారు. వస్తున్నావా లేదా? వెళ్ళమ్మా వెళ్ళు, అతను చెప్పినట్టు చేయవలసిందే అన్నాడు శర్మ. భారతి కుర్చీలో నుంచి లేచి రాఘవన్కి సమీపంగా వెళ్ళి నిల్చుంది. రాఘవన్ పిస్తోలు భారతి మెడ మీద ఆనించి పెట్టి, డాక్టర్, ఈసారి నువ్వు ఇందాకట్లాగా మొరటగా ప్రవర్తించావంటే ఈ అమ్మాయి చస్తుంది, సందేహించను అన్నాడు రాఘవన్. శ్రీకాంత్ భారతి వైపు చూశాడు. భారతికి కూడా కొంచెం భయం వేసింది. శ్రీకాంత్ రాఘవన్ చేతికి కట్టుకట్టడం ప్రారంభించాడు. పిల్లా, నువ్వు చాలా అందమైన దానివే కాదు, ఆడపులు లాంటి దానివి. ఈ ఆడంగి లేకివాణ్ణి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నాతో వచ్చేయి, పోదాం అన్నాడు రాఘవన్. భారతి మాట్లాడలేదు. శ్రీకాంత్ అతని మాటలు కడ్డొచ్చి, నువ్వు అసలు ఈ ఊరెందుకు వచ్చావు? కట్టుకట్టిన తర్వాత ఏం చేయదలుచుకున్నావు అని అడిగాడు. నీకు తెలీదా? రేడియోలో చెప్పారే అని నవ్వుతూ సులోచన అనే అమ్మాయిని చంపడానికి తను వచ్చిన విషయం చెప్పాడు రాఘవన్. ఎక్కడుందో తెలుసా అడిగాడు శ్రీకాంత్. ఈ ఊళ్ళోనే ఉంది. ఎక్కడా? రాఘవన్ రామయ్య వైపు చూసి, అతనికి తెలుసుంటుంది, నీకు తెలుసుంటుంది అన్నాడు. నాకు తెలిసినా నీకు చెబుతాననుకున్నావా? ఎందుకు చెప్పవు? చెప్పిస్తాను. అలాగా అన్నాడు శ్రీకాంత్ కట్టుకట్టడం పూర్తి చేస్తూ. గుడ్, పూర్తయిందిగా, నువ్వు వెళ్ళి ఆ మూల నిల్చో. వెళ్ళు అన్నాడు రాఘవన్. శ్రీకాంత్ వెళ్ళి ఓ మూల నిల్చున్నాడు. అందరూ వరుసగా నిల్చోండి ఆజ్ఞాపించాడు రాఘవన్. బడిపిల్లలు డ్రిల్లో నిల్చున్నట్లుగా అందరూ నిల్చున్నారు. శర్మ ఒక్కడి మొహం మీదే చిరునవ్వు వెలుగుతుంది. అతను ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక, ఏమిటి చాలా ఆనందంగా కులుగుతున్నావు అడిగాడు రాఘవన్. ప్రాణాలకు తెగించిన వాడివి నువ్వు, ప్రాణం మీద ఇంకా తీపిపోని వాళ్ళం మేము, అందుకే నీ మాట వినవలసి వస్తుంది. ఇంద్రం ఉండి నిన్ను ఎదిరించలేనందుకు నవ్వొస్తుంది. భారతి కుర్చీలోంచి కదల్లేదు. ఏ పిల్ల కదులు, నీ కథ చెప్పేది. నేను కదలను, కాలిస్తే కాల్చు అన్నది భారతి మొండిగా. భారతి, ఏమిటా మొండితనం? లే అన్నాడు అమరేంద్ర. ఎవడో వెధవ ఓ చిన్న పిస్తోలు చేతిలో పట్టుకోగానే మనమందరము వాడు చెప్పినట్టు వినడం ఏమిటి? నలుగురు చెట్టంత మొగాళ్ళున్నారు. నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది. సినిమాల్లో ఇలాంటి దృశ్యాల్లో అవలేలుగా పిస్తోలు పట్టుకున్న 10 మందిని ఒక్క దెబ్బతో పడగొడతావు. ఏది నీ ప్రతాపం అని భారతి భర్తను రెట్టించింది. మొగుడు పెళ్లాల పోట్లాట తరువాత, ముందు నువ్వు వెళ్ళి అక్కడ నిల్చో అన్నాడు రాఘవన్. అతని వైపు కూడా చూడకుండా తల ఉంచుకుంది భారతి. రాఘవన్ చరచర భారతి దగ్గరకు వెళ్ళి పిడిమని చెంప మీద కొట్టాడు. అలా కొట్టడానికి కుడి చేతిలో ఉన్న పిస్తోలు కట్టుకట్టిన రెండవ చేతికి మార్చుకుంటూ ఉండగా శ్రీకాంత్, శర్మ 2 అడుగులు ముందుకు వేశారు. కానీ వాళ్ళతన్ని సమీపించేలోగా పిస్తోలు కుడి చేతిలోకి మార్చుకుని వాళ్ల వైపు గురిపెట్టి, దూరంగా వెళ్ళి నిలబడండి అన్నాడు. వాళ్ళు దూరంగా వెళ్ళి నిల్చోక తప్పింది కాదు. భారతి తల వంచుకునే ఉంది, కదల్లేదు. పిల్లా, లేస్తావా లేవా? నీ ధైర్యానికి నిజంగా నాకు నీ మీద చాలా ఇష్టం వస్తుంది, కానీ అని వంగి భారతిని ముద్దు పెట్టుకున్నాడు రాఘవన్. ఛీ వెధవా అంటూ భారతి లేచి నిలబడింది. నిలబడగానే అతను మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడు. భారతి 2 చేతులు అతని మెడ చుట్టూ వేసి గట్టిగా పట్టుకుంది. ఏమిటిది? వదులు అరిచాడు రాఘవన్. కావాలన్నావుగా అంటూ అతని మెడను గట్టిగా పెనవేసింది భారతి.
అమరేంద్ర ముఖం ఎర్రబడింది. ముందుకు కదిలాడు. అడుగు ముందుకు వేయక కాలుస్తాను అరిచాడు రాఘవన్. అమరేంద్ర అతని హెచ్చరిక వినిపించుకునే స్థితిలో లేడు. వదలవే పిల్ల, నీ మొగుడు నా మీదకు వస్తున్నాడు, కాల్చక తప్పదు అన్నాడు రాఘవన్. భారతి అతన్ని ఇంకా గట్టిగా పట్టుకుని తన వైపు లాగుతుంది. అమరేంద్ర ముందుకొస్తున్నాడు. రాఘవన్ పిస్తోలు పైకెత్తి ఆగు అన్నాడు. అమరేంద్ర ఆగలేదు. రాఘవన్ పిస్తోలు కాల్చాడు. చెవులు చిల్లులు పడేటట్లు ఢామ్మని చప్పుడైంది. గోవర్ధన్ రాత్రి చాలాసేపటి వరకు భార్య కోసం వెదికాడు. ముందు రామయ్య హోటల్కి వెళ్లి తలుపు తట్టాడు. రామయ్య తలుపు తీయలేదు. గోవర్ధన్ని కిటికీలోంచి చూసి తలుపుకు అడ్డంగా ఓ బల్ల లాగి కర్ర పట్టుకుని కూర్చున్నాడు. 10 నిమిషాలు తలుపు తట్టి రామయ్య హోటల్లో లేడేమో అనుకుని గోవర్ధనం వెనక్కి తిరిగాడు. ఆ ప్రాంతాల దగ్గరలో ఉన్న ఇల్లు శ్రీకాంత్ది. అతని ఇంటికి వెళ్ళి ఉంటుందేమో అని అనుమానం కలిగి వెళ్లి తలుపు తట్టాడు. ఎవరూ పలకకపోయేటప్పటికీ ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. బాగా మత్తులో ఉన్నందువల్ల పక్క మీద వాలగానే ఒళ్ళు తెలియని నిద్ర పట్టింది. తెల్లారి లేచి కాఫీ అని కేకేశాడు. ఎవరూ పలకలేదు. భార్య ఏమైందా అని ఇల్లంతా వెదికాడు. రాత్రి జరిగిన సంఘటన అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అర్ధరాత్రి ఇంట్లో నుంచి పారిపోయింది. ఎవడితోనో లేచిపోయింది. తను హింసించటం వల్ల ఇంట్లో నుంచి పారిపోయింది అని అతనికి స్ఫురించలేదు. ఆ రామయ్య గాడి దగ్గరికే పోయి ఉండాలి. వాడి హోటల్లోనే రాత్రంతా గడిపుండాలి అనుకున్నాడు. గోవర్ధనంకి ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. తల పగిలిపోతుంది. బీరువాలో దాచుకున్న సీసా తీసి తాగాడు. తలనొప్పి తగ్గింది. సత్తువు వచ్చినట్లయింది. మంచం మీద నుంచి లేచి పచారులు చేయసాగాడు. అది ఏమైంది? రాత్రంతా ఆ వెధవతో ఆ రామయ్య డొక్క చీల్చాలి అనుకుంటూ గబగబా ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తాడు. రామయ్య హోటల్ ముందు 2 కార్లు ఆగి ఉన్నాయి. తలుపు దబదబా తట్టాడు. రాఘవన్ పేల్చిన పిస్తోలు గుండు అమరేంద్ర చేతికి తగిలింది. దెబ్బ కన్నా షాక్ ఎక్కువయి మనిషి నిశ్చలంగా నిలబడ్డాడు. ఆ పేల్పుడు వినగానే భారతి రాఘవన్ మెడ మీద నుంచి చేతులు తీసేసి భర్త వైపు తిరిగింది. అతని చేతి మీద నుంచి కారుతున్న రక్తం అతని మొహం చూసి కెవ్వున కేకపెట్టి భర్త దగ్గరకు పరిగెత్తింది. రాఘవన్ విరగబడి నవ్వాడు. పశువా అరిచింది భారతి. నీ వల్ల అతగాడికి దెబ్బ తగిలింది. నీ మొండితనమే కారణం. అతన్ని రెట్టించవు. పోనీ అని చేతి మీదే పేల్చాను. ప్రాణభయం లేదు. డాక్టరున్నాడుగా, కట్టుకట్టమను అన్నాడు రాఘవన్. శ్రీకాంత్ అమరేంద్ర చేయి పరీక్ష చేసి గుండు చేతిలోకి పోలేదు, రక్తం కారుతుందంతే అని గబగబా బ్యాండేజ్ చుట్టాడు. భారతి అమరేంద్ర కళ్ళల్లోకి ఆప్యాయంగా చూసి, నువ్వు నా మాట సీరియస్గా తీసుకుని ఉండకూడదు. నేను ఊరికేనే అలా మాట్లాడతానో నీకు తెలుసుగా అంది. నువ్వు అన్నావని కాదు, ఆ వెధవ నిన్ను కొట్టాడు అన్నాడు అమరేంద్ర పళ్ళు పటపటా కురుకుతూ. వాడితో పేచీ పెట్టుకోవడం కన్నా వాడికి ఏం కావాలో తెలుసుకుని మనం ఈ విషమ పరిస్థితుల్లోంచి త్వరగా బయటపడడం మంచిది అన్నది రాజ్యలక్ష్మి. ఏం కావాలో చెబుతున్నాడుగా. ఆ సులోచన అనే అమ్మాయి ఈ ఊళ్ళో ఎక్కడుందో చెప్పాలట, మనకు తెలీదు అన్నాడు శర్మ. ఏయ్, అటు జరిగి నిల్చో. ఆ సులోచన అనే అమ్మాయి ఎక్కడుందో తెలుసా అన్నాడు రాఘవన్ రామయ్యని చూసి. రామయ్య ఒత్త పిరికి మనిషిని, స్వార్థపరుడని, సులోచన రాధ అనే పేరుతో గోవర్ధనం ఇంటిలో ఉన్నదని రామయ్యకు తెలుసునని శ్రీకాంత్కు తెలుసు. సులోచన ఇంకా తన ఇంట్లోనే ఉందో లేక గోవర్ధనం ఇంటికి వెళ్ళిపోయిందో అతనికి తెలియదు. రామయ్య చెబితే ఈ రాక్షసుడు సులోచనని ప్రాణాలతో ఉండనివ్వడు అనుకుని రామయ్య చెప్పక ఆ విషయం చెప్పిన మరుక్షణం మన ప్రాణాలు ఇతనికి గడ్డి పరకతో సమానం అన్నాడు శ్రీకాంత్. రామయ్య సందిగ్ధంలో పడ్డాడు. రామయ్య, సులోచన ఎక్కడున్నది తెలియనంత వరకే వీడు మనల్ని ప్రాణాలతో ఉంచుతాడు. తెలిసిన తరువాత మనందరినీ కాల్చి సులోచనని చంపుతాడు అన్నాడు శ్రీకాంత్. అవును చెప్పక అన్నాడు శర్మ. నోరు మెదపక అంది భారతి. రామయ్య గుటకలు వేస్తున్నాడు. రాఘవన్ పిస్తోలు రామయ్య వైపు తిప్పి ఢామ్మని పేల్చాడు. రామయ్య ఎగిరి గంతేసి కింద పడ్డాడు. లేచి నిల్చో, రుచి చూపించాను. ఈసారి పొట్టలో పేలుస్తాను, చెబుతావా? రామయ్య తల ఊగించాడు. రామయ్య కేకేశాడు శ్రీకాంత్. నీకే? నువ్వు దాని మోహంలో పడి అలాగే ఉంటావు. దాని ప్రాణం కాపాడడం కోసం నా ప్రాణం బలివ్వమంటావా? ఏమయ్యోయ్, ఆ సులోచన అనే అమ్మాయి గోవర్ధనం అనే అతన్ని పెళ్లి చేసుకుంది. రాధ అని పేరు మార్చుకుంది. ఎడం వైపు వెళ్ళావంటే అరఫర్లాంగు దూరంలో ఒకచోట మేడ కనిపిస్తుంది. ఇంటి ముందు ఒక బాదం చెట్టుంది, అదే గుర్తు. ఆ ఇంట్లో ఉంటుంది, వెళ్ళు అన్నాడు రామయ్య గొక్క తిప్పుకోకుండా. నీచుడా అన్నాడు శ్రీకాంత్ పళ్ళు పటపటా కొరుకుతూ.
ఏయ్ డాక్టర్, నోరు పారేసుకోక. దొంగల ముఠాలో మనిషి ఆ సులోచన. ఈ ఊరు రాబట్టేగా మనందరికీ ఈ గతి పట్టింది. దాన్ని ఎంత త్వరగా హతమారిస్తే అంత త్వరగా మనం బయటపడతాం అన్నాడు రామయ్య. రాఘవన్ కనుబొమ్మలు ముడిచి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. వీళ్ళందర్నీ వదిలి తను వెళ్లడం వివేకమైన పని కాదు. రామయ్య లాంటి వాడు భయంతో ఏమూలో దాక్కున్న ఆ డాక్టర్ ఊరుకోడు. ఉన్నట్లుండి అమరేంద్రకి కూడా ధైర్యం వచ్చింది. వీళ్ళందర్నీ కాల్చి చంపేసి వెళ్దామా, ఏం చేద్దామా అని మదనపడుతూ అతను ఇంకా ఏ నిర్ణయానికి రాకముందే తలుపు తట్టిన చప్పుడైంది. ఎవరో చూసి వెళ్ళమని చెప్పు, హోటల్ మూసేశారని చెప్పు ఆజ్ఞ ఇచ్చాడు రాఘవన్ రామయ్యకి. రామయ్య కిటికీలోంచి బయటికి చూశాడు. మొహం పాలిపోయింది. హోటల్ మూసేశాను వెళ్ళు అన్నాడు. రేయ్, తలుపు తీస్తావా విరగొట్టనా? తీయరా వేధవా అరుస్తున్నాడు గోవర్ధన్. ఎవడవాడు? తలుపు తీసి లోపలికి రమ్మను అన్నాడు రాఘవన్. వద్దు, వాడు నన్ను చంపడానికి వచ్చాడు, తాగుబోతు అరిచాడు రామయ్య. నా చేతిలో పిస్తోలుండగా నిన్ను ఎవడేం చేస్తాడు? వాణ్ణి లోపలికి రానిచ్చి తలుపులు మూసేయి అన్నాడు రాఘవన్ పిస్తోలు చూపించి. రామయ్య తలుపు తీశాడు. తుఫానులా లోపలికి పరిగెత్తుకొచ్చాడు గోవర్ధను. రామయ్య తలుపు మూసేశాడు. తాగిన మత్తులో ఉన్న గోవర్ధనం తలుపు పక్క నక్కిన రామయ్యను చూడలేదు. ఏడివాడు, ఎక్కడ దాక్కున్నాడు అని అరిచాడు గోవర్ధనం. ఆగోయ్ ఆగు, ఏమిటి నీ గొడవ? ఎవరు నువ్వు అడిగాడు రాఘవన్. ఎవర్రా నువ్వు? ఎక్కడ దాచెవరా ఆ రామయ్యని? చెబుతావా నీ తోలు వలవనా అని ముందుకొచ్చాడు గోవర్ధనం. ఆగు, కదలక, నా చేతిలో పిస్తోల్ ఉంది చూడు. పిస్తోలా? పిస్తోల్ ఏం చేస్తుంది? నా చేతులు మెడ పిసికి నలిపేస్తాయి. గోవర్ధనం భయపడే స్థితిలో లేడు. తాగుబోతుకుండే మొండి ధైర్యం, నిర్లక్ష్యం అతన్ని పూర్తిగా ఆవహించాయి. ఆగు, కాలుస్తాను. కాల్చరా వేధవా అంటూ గోవర్ధనం ముందుకి ఒక్క దూకు దూకాడు. రాఘవన్ పిస్తోలు పేల్చాడు. గోవర్ధనం నేల కూలాడు. గుండు సరిగ్గా ఛాతీలో గుచ్చుకుంది. వెంటనే మరణించాడు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.